హనుమంతుని ఒక్క చూపుతో మహావీరుడైన కర్ణుడు మోకరిల్లాడు. కానీ ఇందుకు అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఆసీనుడై ప్రతిరోజు జరిగేది అంతా చూస్తున్నాడు హనుమంతుడు. ఆయన అన్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి దాటికి కృష్ణుడి కవచం ముక్కలైపోయింది. దానితో కర్ణుడు ప్రయోగించిన బాణాలు ఒక్కొక్కటిగా కృష్ణుడి శరీరాన్ని ఛేదిస్తున్నాయి. కృష్ణుడు అలానే రథాన్ని నడుపుతున్నాడు. ఇది చూసిన హనుమ ఆగ్రహంతో ఒక్కసారిగా కిందకి దూకుతాడు. ఆ దాటికి భూమి కంపిస్తుంది. హనుమ చేసిన గర్జనకు ఇరు సైన్యాలు కంపించాయి. యుద్ధాన్ని ఆపేసి వణుకుతూ చెల్లాచెదురయ్యారు. అంతే ఆవేశంతో తన వైపు చూస్తున్న హనుమంతుణ్ణి చూసిన కర్ణుడు భయంతో మోకాళ్ళ మీద కూర్చుని హనుమంతుణ్ణి మన్నించమని నమస్కరిస్తాడు. ఇది చూసిన కృష్ణుడు హనుమ భుజంపై చేయి పెట్టి ఇలా అంటాడు: హనుమ, ఇది త్రేతాయుగం కాదు. నేనిప్పుడు రాముణ్ణి కూడా కాదు. ఇది కోపానికి తగిన సమయం అస్సలు కాదు. యుద్ధం విధి ప్రకారం సాగాలి. నీ ఆవేశం యుద్ధాన్ని మార్చేస్తుంది. నువ్వు ఇలానే కాసేపు కర్ణుని చూస్తే ఆ చూపు దాటికే కర్ణుడు చనిపోతాడు. నువ్వు తిరిగి రథం పైన కూర్చో అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు హనుమ అలిగిన చిన్నపిల్లాడిలా కృష్ణుడి వైపు చూస్తూ మరో మాట మాట్లాడకుండా తిరిగి వెళ్లి రథం పైన ఆసీనుడవుతాడు.